ఈరోజు జూన్ 25వ తేదీ గురువారం. పసిడి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,950 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,750 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,26,886 పలుకుతుంది. పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న పరిణామాలే చెప్పవచ్చు. 1 ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం $4,080 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది 3 నెలల కనిష్ట స్థాయి అని చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా డాలర్ విలువ బలపడడమే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుంది అనే సంకేతాలు రావడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుండి బయటికి తీసి అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగానే పసిడి ధరలు భారీగా తగ్గుతున్నట్లు చూడవచ్చు. బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా డాలర్ విలువ బలపడడమే ఒక ముఖ్యమైన కారణం. సాధారణంగా ఎప్పుడైతే డాలర్ విలువ బలపడుతుందో బంగారం ధర తగ్గుతుంది. బంగారంలో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి దాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చూస్తారు. ఎప్పుడైతే మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతుంటాయో అప్పుడు ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ ఇదే సమయంలో ఈక్విటీ మార్కెట్లలో కూడా లాభాలు మొదలైనట్లయితే తమ పెట్టుబడులను బంగారం నుండి ఉపసంహరించి ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తారు. అయితే ప్రస్తుతం బంగారం ధర తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా వద్దా అనే సందేహం చాలామందికి కలుగుతుంది. అయితే ప్రస్తుతం బంగారం ఒక కరెక్షన్ ఫేజ్లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే బంగారం ధర భారీగా పెరిగిపోయింది. దాదాపు 80% వరకు బంగారం ధర పెరిగినట్లు గమనించవచ్చు. అందుకే ఇక్కడి నుండి బంగారం ధర ఒక కరెక్షన్ మోడ్లో ఉంది అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లో వడ్డీ రేట్లు పెంచుతుందని పెద్ద ఎత్తున సంకేతాలు లభిస్తున్నాయి. ఈ కారణంగా కూడా బంగారం ధర భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగినట్లయితే ఫిజికల్ గోల్డ్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి సరైన సమయంగా చెప్పవచ్చు.